వ్యవసాయ రంగంలో ఇక్రిసాట్ మరో ముందడుగు వేసింది. ఉపగ్రహాల సాయంతో సాగును బాగు చేసేందుకు కృషి చేస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెస్తున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో ఏ పంట వేశారు, ఇప్పుడు ఏ పంటకు భూమి అనుకూలంగా ఉందనే విషయాన్ని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిసాట్ లో వ్యవసాయ రంగంపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహాల సాయంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో పంటల్ని పరిశీలిస్తున్నారు. రైతులు ఎక్కడ ఆర్థికంగా నష్టపోతున్నారో గుర్తించి పంట మార్పిడిని సూచిస్తున్నారు. మేము మెయిన్లీ ఏం చేస్తున్నామంటే ఉపగ్రహ చిత్రాలను తీసుకొని ఏ క్రాప్ ఏం పండిస్తున్నారు విలేజ్ లెవెల్లో అట్లానే ఫీల్డ్ లెవెల్లో ఇస్తున్నాము. వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని కానీ ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ ఫార్మర్స్కి అడ్వైజరీస్ లాగిస్తున్నాము. కొన్ని క్రాప్స్ వేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే నీళ్లు సఫిషియెంట్గా ఉండవు. అప్పుడు మేమేంటంటే ఆ ఏరియాల్లో ఏ క్రాప్ వేస్తే మంచి దిగుబడి వస్తుందో రైతులకి అది కూడా మేము ఇస్తున్నాము అప్ టు డేట్. యాక్చువల్గా వీటి వల్ల ఏంటంటే ఈ పంట దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. ఇక్రిసాట్ పరిశోధకులు ఉపయోగిస్తున్న రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పంటల ఉత్పత్తి, దిగుబడుల గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు సైతం ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తాము ఇచ్చే సూచనలు కీలకంగా మారుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలున్నాయి, ఈ పథకాలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా పనికొస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ పంట ఏమేసారు, కొన్ని ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మనకి మీరు చూసినట్లయితే కనుక ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ ఉంది. కానీ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకు కూడా మొత్తం స్కీమ్స్ అన్నీ వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఏరియాస్ని మనం డిటెక్ట్ చేయొచ్చు ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని యూజ్ చేసి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్కి వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటానికి కానీ అట్లానే జెన్యూన్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ మనీ అట్లా వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఫార్మర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్. రాష్ట్ర వ్యాప్తంగా బోర్ల ద్వారా ఎంత సాగు చేస్తున్నారు, వాగులు, కాలువలు, చెరువుల ఆధారంగా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనే సమాచారం సేకరిస్తున్నారు. నిర్దేశిత ప్రాంతంలో రైతులు పంటను అనుకోని పరిస్థితుల్లో కోల్పోతే వారికి పరిహారం అందే విధంగా చూస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ జోన్ మ్యాపింగ్, ఇరిగేషన్ సోర్స్ వైజ్, మన సోర్స్ వైజ్ అంటే రెయిన్ ఫెడ్ వర్షాధారం మీద ఎంత పండుతుంది, అట్లానే ఈ బోర్వెల్స్ మీద ఎంత పండుతుంది, అట్లానే కెనాల్స్ నుంచి ఎంత పండుతుంది, అలాంటిదంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు దీంతో. 10 సంవత్సరాల క్రితం ఒక ప్రదేశంలో ఏ పంట వేశారు, ఇప్పుడు ఏ పంట వేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అప్పుడేంటి ఇప్పుడేంటి, అట్లా కూడా మనం జడ్జి చేసుకుంటా మనం ఫార్మర్స్ బాగా సపోర్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ తోటి. అందులో ఇక్రిసాట్ ఏంటంటే అడ్వాన్స్డ్ టూల్స్ ని మేము డెవలప్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఇక్రిసాట్ పూర్తి స్థాయిలో అనుసంధానమైతే నిజమైన రైతులకు ఆర్థిక సాయం అందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.